పెద్ది ఈటెల రాజేందర్ హయత్ నగర్లోని బంజారా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి బస్తీలో ప్రచారం చేశారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈటెల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజల్ని ప్రలోభాలకి గురిచేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళకి 2,500 రూపాయలు వృత్తిస్తా అని చెప్పింది. కళ్యాణ లక్ష్మి పొందేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పి, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయల ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ముఖం చాటేస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇవాళ భావించి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మల్కాయిరి పార్లమెంటు పరిధిలో కంటోన్మెంట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఓటుకి